అవును, నీకు మరదలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని కూడా నువ్వు ఇలాగే టార్చర్ పెడతావా? లేకేం ఉన్నారు. నేను వాళ్ళకి టార్చర్ కాదు, వాళ్ళంటేనే నాకెక్కడో పంక్షన్. ఎందుకో పాపం. నా మరదళ్ళు నాపై చూపించే ప్రేమ వరదల్లో ప్రతిరోజు మునుగుతూనే ఉంటాను. నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో హీరోయిన్ లా ఉంటారు. అందం విషయంలో వాళ్లకు వాళ్ళే సాటి. వాళ్ళు లేకుండా నేను ఇలా ఉండగానేమో గాని నేను లేకుంటే మాత్రం వాళ్ళు అస్సలు ఉండలేదు. నా మాటలంటే వాళ్ళకి ఏఆర్ రెహమాన్ పాటలతో సమానం. అందుకే వాళ్ళు పదే పదే నాతో ఫోన్లో మాట్లాడుతుంటారు. నిజమా? అయితే నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి? అది ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేదు కదా, అందుకని చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా చిన్న మరదలు చాలా చీప్ అమ్మాయి, సడన్ గా వచ్చి ముద్దు పెట్టేది. మిగతా మరదలు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒక్కటే ముద్దులు. ఆ ముద్దుల వర్షంలో ఆపు ప్లీజ్. వినే ఓపిక నాకు లేదు. ఏంటి మొత్తం వినకుండా కట్ చెప్పేస్తున్నావు? ఏంటి వినేది? గాడిద గుడ్డు. ఓహో వేడెక్క. వరుణ్, అటు చూడు. బాక్స్ ఎక్కడ ఉన్నాయేంటి? కొంపదీసి బాంబులు అయితే కాదు కదా? అరే అన్ను, ఇదిగో. డే అంతా తిరిగి తిరిగి ఉన్నావు, ముందు తినేద్దాం. సెల్ ఫోన్ లో సిగ్నల్స్ రావట్లేదు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడే అన్నం తిన్నాం కదా, కొంచెం సేపు రిలాక్స్ అయితే ఏదైనా ఐడియా రావచ్చు. హన్సిని, నిన్ను నేను మొత్తం పేరుతో కాకుండా షార్ట్ గా హనీ అని పిలవచ్చా? ఓకే, అలాగే పిలు. అని నిన్నొకటి అడుగుతాను, ఏమనుకో కదా? సరే అడుగు. నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు? ఎలాంటి వాడంటే మంచివాడే ఉండాలి. నీకెలాంటి భార్య రావాలని అనుకుంటున్నావు? మంచి మనసు ఉండాలి. నేను చెప్పిందే చెప్పావు, తేడా ఏమీ లేదు. సరే, ఓ పని చేద్దాం. నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. కూల్ కూల్, జస్ట్ అనుకో. భార్య భర్తల్లో నటిద్దాం. మన టేస్ట్లు ఏంటో ఈ సీన్ ద్వారా తెలిసిపోతాయి. ఓకే ఓకే ఓకే, స్టార్ట్, యాక్షన్. ఒసే చంద్రకళ, ఆఫీస్ కు లేట్ అవుతుందని పొద్దున్న తొందరగా నిద్ర లేపని చెప్పాను కదే. లేపానండి, మీరే మొద్దులా అలాగే పడుకుండిపోయారు. సరే, చింటిగానే స్కూల్ రెడీ చేసావా? అదే మన బాబు. ఓ వాడా, అదిగో అక్కడ ఆడుకుంటున్నాడు. అదేంటే స్కూల్ కు పంపవా? వాడిని చదివించి నా ద్రవాన్ని చేయాలని లేదా నీకు? స్కూల్లో నుంచి గెంటేశారండి. గెంటేశారా? ఎందుకు? 3 నెలల ఫీజు మీరు కట్టారని. 2 రోజుల్లో కట్టేద్దాంలే. అబ్బో, మీకు వచ్చే జీతం ఇంటికే సరిపోతే ఇంక స్కూల్ కేం కడతారు? పెళ్ళైన దగ్గర నుంచి ఒక పట్టు చీరైనా కొనిచ్చారా? మరే, నీ బాబు నాకు 10 లక్షలు మూట కట్టించాడా? మీరు మాత్రం ఏం పొడుస్తున్నారని లక్షల కట్నం ఇస్తారు. మాట నేర్చావే. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం ఇంటికి పోయిన రావట్లేదు. వచ్చినా ఏముండేడ్చాయి, ఇంట్లో అన్ని అయిపోయాయి. ఇప్పుడు రాత్రి 9 గంటలు అవుతుంది. ఇక పడుకుందామా? చింతలో నిద్రపోయాడు కదా. ముందు భోం చెయ్యండి.
తొందరగా పెట్టి తగలాడు. తిన్నాను పడిపోయే. వసే చంద్రకళ, పొద్దంతా గయ్యాలి గంపలా రుసరుసలాడినా రాత్రేసరికి భలే ముద్దొస్తావే. ఏంటి ఆ చిరాకు? రాయే చంద్రకళ. ఓ ఓ ఓ గొంతు పట్టి గంటేస్తావే, గుండెలో మంటేస్తావే, పాపమంటే పగపడతావే, శాంతమంటే సగపెడతావే. గొంతు పట్టి గంటేస్తావే, గుండెలో మంటేస్తావే, పాపమంటే పగపడతావే, శాంతమంటే సగపెడతావే. మనసిచ్చా నీకేమో, మనసిచ్చై నాకేమో, మాంగే నిన్నేమో, లవ్ చేసే నన్నేమో. మనసిచ్చా నీకేమో, మనసిచ్చై నాకేమో, మాంగే నిన్నేమో, లవ్ చేసే నన్నేమో. గుర్తుపట్టి గంటేస్తావే, గుండెలో మంటేస్తావే, పాపమంటే పగబడతావే, శాంతమంటే సగపెడతావే. నువ్వులా నవ్వుతులా చూపుర బరబస్తావే, ఓ జానా ఆ జానా మేరే బాహో మే బస్ జానా. నువ్వులా నవ్వుతులా చూపుర బరబస్తావే, ఓ జానా ఆ జానా మేరే బాహో మే బస్ జానా. బిట్ట నడుమునే ఊపి తెగరచ్చగొట్ట మాకే, వంటి పెదవినే కొరికి నేను ఇంకా చంపమాకే. तुझको मैं दिल दिया कैसा छोड़ूंगा, तुझको मैं दिल दिया कैसा छोड़ूंगा. మనసిచ్చా నీకేమో, మనసిచ్చై నాకేమో, మాంగే నిన్నేమో, లవ్ చేసే నన్నేమో. గుర్తుపట్టి గంటేస్తావే, గుండెలో మంటేస్తావే, పాపమంటే పగబడతావే, శాంతమంటే సగపెడతావే. చంద్రకళ ఉండను పిండేస్తావే, నన్ను ఇలా ఊరిస్తూ తికమక పెడుతుంటావే. ఎందుకిలా చంద్రకళ ఉండను పిండేస్తావే, నన్ను ఇలా ఊరిస్తూ తికమక పెడుతుంటావే. దాచుకోక నీలోన నా మీద ఉన్న ప్రేమ, నువ్వు కాదు కూడదని అన్నా నీ బదులుకోను నేమా. तुझको मैं दिल दिया कैसा छोड़ूंगा, तुझको मैं दिल दिया कैसा छोड़ूंगा. మనసిచ్చా
నీకేమో మనసిచ్చే నాకేమో దిల్ మాంగే నిన్నేమో లవ్ చేసే నన్నేమో మనసిచ్చా నీకేమో మనసిచ్చే నాకేమో దిల్ మాంగే నిన్నేమో లవ్ చేసే నన్నేమో గొంతు పట్టి గంటేస్తావే గుండెలో నా మంటేస్తావే పాపమంటే పగపడతావే శాంతమంటే సిగ పెడతావే మనసిచ్చా నీకేమో మనసిచ్చే నాకేమో దిల్ మాంగే నిన్నేమో లవ్ చేసే నన్నేమో మనసిచ్చా నీకేమో మనసిచ్చే